అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్లో శ్రీ గంగపుత్ర శ్రీ గంగ గౌరీశ్వర భజన మండలి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పూస నరసింహ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 29న బోనాల జాతర నిర్వహిస్తామని అన్నారు. ఖైరతాబాద్ 7 గడుల వద్ద నుంచి బోనాలు చలువ పందిరితో ఊరేగింపుగా బయలుదేరి ట్యాంకు బండ్ సమీపంలోని గంగా భవానీ గుడి అమ్మవారికి బోనాలు గంగతెప్ప సమర్పిస్తామని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గంగపుత్ర సంఘం అధ్యక్షులు కారువేలి లింగం, ప్రధాన కార్యదర్శి పెంటం నరసింగరావు, భజన మండలి ట్రస్ట్ అధ్యక్షులు పూస నరసింహ, మాడారి పరశురం పాల్గొన్నారు. వేడుకలు ఖైరతాబాద్ నందు 7 టెంపుల్స్, అక్కడి నుంచి గంగతెప్ప ఊరేగింపు శోభయాత్రగా కట్టమైసమ్మకు బోనాలతో పివి నరసింహారావు స్టాచ్యూ పక్కనే ఉన్న గంగమ్మ గుడి దగ్గరికి ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్లో ప్రారంభమై మధ్యాహ్నం వరకు గంగమ్మ గుడి దగ్గరికి విచ్చేయటము, అక్కడ తెప్పను చెరువులో వదలటము. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథులు, మరియు శాసనసభ స్పీకరు పద్మారావు గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, మరియు కులం పెద్దలు, విద్యావంతులు మరియు కేంద్ర రాష్ట్ర శాఖ మంత్రులు, పర్యాటక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు, వారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. వారు తప్పకుండా వస్తా అన్నారు. ఈ యొక్క పండుగ మనము అమ్మవారిని సేవించడానికి వర్షాలు సకాలంలో కురిసి చెరువులు ప్రాజెక్టులు నిండి తెలంగాణ రాష్ట్రమే కాక భారతదేశం సౌభాగ్యంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని ప్రతి సంవత్సరం మేము హుస్సేన్ సాగర్లో తెప్పోత్సవం ఘనంగా జరుపుతాము. ఈ సందర్భంగా ప్రభుత్వం మమ్మలను, మా కార్యక్రమాలను చూసి మేము ఎన్నో రోజులుగా ప్రభుత్వాన్ని ఇది ప్రభుత్వ పండుగగా, నీళ్ళ పండుగ, గంగమ్మ పండుగగా స్వీకరించి, రాష్ట్ర పండుగగా స్వీకరించి అధికార యుక్తంగా చేయాలని మేము మనవి చేయడం జరిగింది. దాని పర్యవసనమే ఒక 2 లక్షల రూపాయలు ప్రభుత్వం మాకు ఇవ్వటం జరిగింది. గత సంవత్సరము, ఈ సంవత్సరం కూడా 2 లక్షలు ఇచ్చారు. అవేం సరిపోవు. దాదాపుగా 20-25 లక్షల రూపాయల ఖర్చులు ఉన్నాయి. అయినా కుల సభ్యులం అందరం కలిసి మేము ఈ పండుగను ఘనంగా జరుపుతున్నాము. యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి పూర్వ జిల్లాలు అందరూ కూడా సంఘ నాయకులు